ఈ ఉదయకాలంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న శ్రేష్టమైన మాట ఏంటి అంటే, ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. సో ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమంటే, ఈ ఉదయకాలంలో ఏంటి అంటే, ఇక సమయము చాలా కొద్దిగా ఉన్నది. సో మన రారాజు అయిన యేసుక్రీస్తు అతి త్వరలో రానై ఉన్నాడు. సో ఆయన సమయము ఆసన్నమైంది కాబట్టి మనము సిద్ధపడాలి, అలాగే ఇతరులను సిద్ధపరచాలి. సో దేవుడు మనకిచ్చిన నీతిని, విశ్వాసమును పట్టుకొని గట్టిగా నీకున్న దాన్ని దేవుని వాక్యంలో సెలవిస్తున్నట్టుగా ఆయన వచ్చేంత వరకు నీకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము విశ్వాసమును, నీతిని గట్టిగా పట్టుకొని ఉండాలి. అయితే నీతివంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల, అయితే నువ్వు నీతిమంతుడవైన ఎడల, మనమందరము నీతిమంతుడమే, అయితే దాంట్లో విశ్వాసము కలిగి మనం ఉంటాం. విశ్వాసము కలిగి మనం ముందుకెళ్తూ ఉంటే మన జీవితంలో కొన్ని అబ్స్టకిల్స్ ద్వారా మనము పడిపోవడం జరుగుతుంది. ఈ పడిపోవడంలో ఏమవుతుందంటే, మనం విశ్వాసం కోల్పోవడం జరుగుతుంది, మనం వెనుక తీయబడడం అవుతాం. అంటే జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి సమయంలో ఉన్నా కానీ, ఎంత స్ట్రగుల్ వచ్చినా కానీ, నువ్వు దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని చాలా గట్టిగా పట్టుకొని జీవించాలి. ఆయన యొక్క సామ్రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. ఆయన సామ్రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్ళే అంతవరకు నువ్వు ఈ లోకంలో విశ్వాసమును, నీతిని గట్టిగా పట్టుకొని జీవించాలి. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క బుక్ని, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, దీంట్లో రాయబడిన ప్రతి ఒక్క విశ్వాసాన్ని, దేవుని పైన నీకున్న విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి. అయితే ఇక్కడ మనము క్రింద చూసినప్పుడు అయితే మనం ఎటువంటి వారము, ఎలా చేయబడ్డామో దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటి అంటే, అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము. అయితే మనము ఇక్కడ పైన చెప్పబడిన వారిగా మనము కాకుండా కింద చెప్పబడిన వారిగా నీతిని బట్టి క్రీస్తు యేసును గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎటువంటి అబ్స్ట్రకల్స్ వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా మనము జడియకూడదు, భయపడకూడదు, దిగులు పడకూడదు. దేవునిపై నీ విశ్వాసాన్ని కోల్పోకుండా చాలా గట్టిగా, చాలా దృఢంగా, ఉడత పట్టులాగా పట్టుకొని మనం క్రీస్తు పైన స్టేబుల్గా నిలబడగలగాలి. దేవుడు వచ్చేంత వరకు నిలబడగలగాలి. అయితే చాలా సమయము చాలా తొందరగా ఉంది, చాలా తక్కువగా ఉంది. సో దేవుడు రాబోతున్నాడు, మన కొరకు రాబోతున్నాడు, మనల్ని తీసుకొనబోతున్నాడు. మనం త్వరగా మహిమా శరీరాలను ధరించుకొని ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. కాబట్టి అయితే మనము ఇక్కడ సెలవిస్తున్న ప్రకారము, అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అయితే మనము ఆది కాండంలో చెప్పబడినట్టుగా ఒక అబ్రహాము లాగా, అబ్రహాము విశ్వాసానికి తండ్రి. అయితే ఆయనకి ఉన్న విశ్వాసము కంటే గొప్ప విశ్వాసము కలిగిన వారము మనము. అంటే క్రీస్తు యేసు యొక్క ఆత్మ మనలో ఉంది, మనము క్రీస్తు యేసు సొత్తు. కాబట్టి ఇక్కడ పైనున్న వారిగా మనము జీవించకుండా క్రీస్తు యేసు సొత్తు. కాబట్టి మనము ఎన్ని ఆబ్స్టేకల్స్ వచ్చినా ఆయన విశ్వాసాన్ని
దృఢంగా ఒక ఉడుము పట్టుగా విశ్వాసాన్ని పట్టుకోవాలి, నీతిని పట్టుకొని జీవించినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని ఒక ఫలాలు ఇచ్చే వృక్షంలాగా తయారు చేస్తారనమాట. అప్పుడు ఈ విశ్వాసం ఇది ఉన్నప్పుడు మనము ఆ యొక్క దేవుని యొక్క గ్రంథంలో సెలవిస్తున్నట్టుగా ఆ యొక్క వృక్ష ఫలములను, జీవ వృక్ష ఫలములను మనము ఫలించగలుగుతాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, ఆశా నిగ్రహము, మంచితనము, దయాళుత్వము, వీటన్నిటిని మనము దేవునిలో విశ్వాసం ఉన్నప్పుడు, దేవునిలో సంపూర్ణంగా లీనమైపోయినప్పుడు మనం ఫలించగలుగుతాం. కాబట్టి మనం ఇక్కడ పైనున్న వారిగా కాకుండా 39వ అధ్యాయంలో ఉన్నట్టుగా మనము జీవించగలిగే కృప, అట్టి కృప ప్రభు అయిన క్రీస్తు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ప్రభన ద్వారా పలికిన మాటలు ఈ రోజు ఉదయకాలం అంతా మాకు తోడుగా ఉంచండి. ఈ మాటలు మేము ధ్యానిస్తూ మేము మా పనులంట్లో దావీదు వలె మా పనుల ద్వారా నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయి. దావీదు చేసే ఆరాధన మేము చేసే కృప దయచేయమని మమ్మలను నీ యొక్క అభిషేకముతో అభిషేకించి మా తల నుంచి అరికాళ్ళ వరకు మమ్మల్ని అభిషేకించమని ఈ కొద్ది ప్రార్థన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. మీ వర్క్స్ అన్నిట్లో మీకు విజయము దేవుడు అనుగ్రహించును గాక. ఈ ఛానల్ని చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం ద్వారా మాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది. అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకా ఇతరులకు ఈ వాగ్దానం, ఈ మాటలు ఎవరైతే పడిపోయే స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇది చేరవేయబడుతుంది.